తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును. తేనె జుంటీగలియవా తెరువరులకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, పుట్టినప్పుడు ఎవ్వరు ధనము వెంటబెట్టుకురారు, ఆ ధనము వెంటబెట్టుకొని పోరు. లక్షాధికారైన లవణమన్నమే తింటాడు, బంగారం మాత్రము తినరు. డబ్బు సంపాదించి గర్వంతో విర్రవీగుతారు, కానీ దాచిపెట్టిన సొమ్ము ఎవ్వరు కూడా అనుభవించరు. దాచి దాచి దొంగలకో దొరలకో అవుతుంది, కానీ దానిని పూర్తిగా అనుభవించరు. కష్టపడి సంపాదించుకున్న తేనెను తేనెటీగలు బాటసారులకు ఇస్తున్నారు కదా, అలాగే మనుషులు సంపాదించిన సంపాదన అంతా తాను తినక అనుభవించక ఇతరులకు పెట్టక దొరల పాలో లేక దొంగల పాలో అవుతుంది అంటున్నారు శేషప్ప కవి గారు.